శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ మాత్రే నమః, ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కంప్యూటర్ అకౌంటింగ్ టాలీ కోర్సులో టాలీ 9లో భాగంగా మీకు గతంలో చెప్పినటువంటి ఒక చిన్న బోర్ కొట్టుండొచ్చు. ఈరోజు అసలు వీడియోకి వస్తున్నాం. జర్నల్ ఎంట్రీస్ కాడి నుంచి మనకి టాలీ క్లాసులు అనేటువంటి ప్రతి పార్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జర్నల్ అనేటువంటి ఈ కంప్యూటర్ బోర్డు మనం జర్నల్ ఎంట్రీ తెలుసు కదా, క్యాష్ బుక్, డే బుక్ ఎంటర్ మనం మాన్యువల్గా రాస్తాం కదా అవి. ఈ జర్నల్ అనేటువంటిది ఫ్రెంచ్ వర్డ్. జర్నల్ అనేటువంటిది ఫ్రెంచ్ వర్డ్ నుంచి జార్ అంటే జార్ అంటే ఏ డే అంటే ఒకరోజు. జర్నల్ అనేటువంటిది జార్ అంటే ఏ డే. అదేవిధంగా డెరివేడ్ డిఐఆర్ఐ, ఈ డెరివేడ్ అనేటువంటిది డిఈఆర్ఐవిఈడి. డెరివేడ్ అనేది ఫ్రెంచ్ వర్డ్. జార్ అంటే ఏ డే ఒకరోజు. ఈ జర్నల్ అనే దాంట్లో ఫార్మాటు ఈ జర్నల్లో ఫార్మాట్ ఉంటుంది. జర్నల్ ఆఫ్లో నేమ్ ఆఫ్ అకౌంట్ ఉంది. ఫార్మాటు జర్నల్ యాజ్ ఎల్పి అంటే మన జర్నల్ ఎంట్రీలో ఏమేమి ఉంటాయంటే ఫార్మాట్ చూసుకోవాలి, జర్నల్ చూసుకోవాలి, జర్నల్ ఆఫ్ చూసుకోవాలి, అంటే అకౌంట్ ఏందనేది. దాంట్లో నేమ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. ఎల్ఎఫ్ నెంబర్ చూసుకోవాలి, లెడ్జర్ ఫోలియో చూసుకోవాలి. లెడ్జర్ ఫోలియో అంటే ఎల్ఎఫ్. ఇప్పుడు మీకు ఒక మోడల్ చూపిస్తాను. ఈ జర్నల్ ఎంట్రీలో ఫస్ట్ ఏ డే, ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఈ యొక్క జర్నల్ ఎంట్రీలో డేట్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ మీకు ఫార్మాట్ తెలియాలి కదా. జర్నల్ ఎంట్రీలో ఫార్మాట్ చూడండి, ఫార్మాట్ చూసుకోవాలి. తర్వాత జర్నల్ ఆఫ్ జర్నల్ ఆఫ్. అయితే ఇవన్నీ ఈ ఫార్మాట్లో జర్నల్ ఆఫ్ చూసుకున్న తర్వాత డేట్ అనేటువంటిది చూసుకోవాలి. డేట్ తర్వాత కానీ అసలు ఏ పర్టికులర్ మనం చూసుకున్నా పర్టికులర్ చూసుకోవాలి. పర్టికులర్స్ తర్వాత లెడ్జర్ ఫోలియో చూసుకోవాలి. అంటే ఎంట్రీలో డేట్ వేసుకోవాలి, పర్టికులర్ రాయాలి, లెడ్జర్ ఫోలియో వేయాలి. అంటే మనం డే బుక్ రాసిన తర్వాత ఆ డే బుక్ లెడ్జర్ ఫోలియో నెంబర్ రాస్తాం కదా, అది లెడ్జర్ ఫోలియో రాసుకోవాలి. తర్వాత లెడ్జర్ ఫోలియో తర్వాత డెబిట్ క్రెడిట్. అంటే డెబిట్ అమౌంటు క్రెడిట్ అమౌంట్. క్రెడిట్ అని దీన్ని డిఆర్ అని, దీన్ని సిఆర్ అని చూపిస్తాం. డెబిట్ అమౌంట్ని డిఆర్ అని, క్రెడిట్ అమౌంట్ని సిఆర్ అని చూపిస్తాం. అంటే ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీలో ముఖ్యంగా చూసుకోవాల్సింది డేట్ ఉండాలి, పర్టికులర్ ఉండాలి, లెడ్జర్ ఫోలియో కాలం ఉండాలి, డెబిట్ కాలం ఉండాలి, క్రెడిట్ కాలం ఉండాలి. క్రెడిట్ అమౌంట్, డెబిట్ అమౌంట్. అయితే నీకు ఇప్పుడు చూసుకున్నారు కదా. ఈ జర్నల్లో భాగంగా ఫస్ట్ డేట్ తీసుకుందాం. ఒకటి డేట్. ఈ డేట్ అనేటువంటిది ఇప్పుడు సపోజు ఈ డేట్లో మంత్ అండ్ ఇయర్, నెల, సంవత్సరం. ఇక్కడ ఈ డేట్లో మంత్, ఇయర్,
ఇక్కడ డే అంటే ఏ రోజు డేట్. డే అంటే ఏంది, ఏ రోజైతే మనం లెక్క రాస్తున్నామో లేకపోతే ఏ రోజైతే మనం వస్తువులు ఇస్తున్నామో అది డేట్లో డే వస్తుంది, ఏ రోజు అనేది. ఈ డేట్లో భాగము మంత్ అండ్ ఇయర్ డే. ఇప్పుడు మీకు మామూలుగా డే జనరల్ ఎంట్రీలో డేటు = ఏమేమి ఉంటాయని అడిగాను అనుకో, డిపెండ్ ఆన్ ది వర్డ్స్. అంటే డేట్లో ఏమేమి పర్టికులర్స్ ఉంటాయంటే డేట్లో మంత్ ఉంటుంది, డేట్ కింద ఇయర్ ఉంటుంది, డే ఉంటుంది. ఇప్పటికి నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్స్. డే నెక్స్ట్ రెండవది వచ్చేసి పర్టికులర్ డేట్ ఉంది. ఫస్ట్ డేట్ ఉంది జనరల్ ఎంట్రీలో, తర్వాత రెండోది పర్టికులర్స్. ఈ పర్టికులర్స్లో ఏముంటుందంటే టు బి డెబిటెడ్, తర్వాత టు బి క్రెడిటెడ్, టు బి క్రెడిటెడ్. ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జనరల్లో డేట్ ఉంటుంది, డేట్లో మంత్ ఇయర్ డే ఉంటుంది. తర్వాత పర్టికులర్స్లో టు బి డెబిటెడ్, టు బి క్రెడిటెడ్ ఉంటుంది. టు బి డెబిటెడ్, టు బి క్రెడిటెడ్ అనే కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత నేరేషన్, అసలు మనకి ఏ పర్పస్ని మనం డబ్బులు ఇచ్చాము, ఏ పర్పస్ని మనం డబ్బులు తీసుకుందాం, ఆ నేరేషన్ అనేటువంటిది ఒక కాలం ఉంటుంది నేరేషన్. ఈ నేరేషన్ అనేటువంటిది వివరణాత్మకంగా కొద్దిగా సింపుల్గా చెప్పాలి. ఇప్పటికి ఈ నేరేషన్లో నేమ్ ఆఫ్ అకౌంట్, మీకు ఎంట్రీలో ఆ పద్దు వేసినప్పుడు ఆ పద్దు ఎక్కడ తెచ్చాం, నేమ్ ఆఫ్ అకౌంట్. నేరేషన్లో నేమ్ ఆఫ్ అకౌంట్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 3 వచ్చేసి ఎల్ఎఫ్. చూడండి, డేటు, పర్టికులర్సు, ఎల్ఎఫ్. అంటే లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ పోలియో అంటే ఇంతకుముందు డే బుక్ రాసే వాళ్ళకి లెడ్జర్లో ఎంట్రీ చేసినప్పుడు పేజీ నెంబర్ చిన్న కాలంలో ఇలా ఉంటుంది, ఈ కాలంలో వేస్తుంటారు. కాబట్టి కొద్దిగా చూసి కానీ లెడ్జర్ని కానీ చూసుంటే మీకు లెడ్జర్ ఫోలియో గురించి అవగాహన ఉంటుంది. సరే, మనం ఎంట్రీ చేసేటప్పుడు లెడ్జర్ ఫోలియో అంటే ఇప్పుడే రాదు, ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు ఆ కాలం చూపిస్తుంది అంతే. లెడ్జర్ ఫోలియో మాన్యువల్గా అయితే మామూలుగా ఇది కంప్యూటర్ ద్వారా, కాబట్టి ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కోసం మీకు నేర్పడం కోసం ఇప్పుడు యూజ్ అవుతుంది లెడ్జర్ ఫోలియో. తర్వాత అంటే లెడ్జర్ ఫోలియో అంటే పేజ్ ఆఫ్, అంటే చెప్పలే పేజీ నెంబర్లండి, పేజ్ ఆఫ్ ది లెడ్జర్. అంటే డే బుక్లో మొత్తం వరుసగా రాసుకుంటాం కాబట్టి ఆ వరుస వెనకాల లెడ్జర్లో ఏ పేజీలో మనం పోస్ట్ చేసామనేది ఆ డే బుక్లో రాస్తాం. దాన్ని పేజ్ ఆఫ్ లెడ్జర్ అంటారు. దాన్ని ఎల్ఎఫ్, లెడ్జర్ ఫోలియో = పేజ్ ఆఫ్ ది లెడ్జర్. తర్వాత డేటార్. 4 వచ్చేసి డేటార్, DBTO. డేటార్ అనేటువంటిది షార్ట్ కట్లో డిఆర్గా చూపిస్తుంది. ఈ డేటార్ అమౌంట్, డేటార్లో డేటార్ అమౌంట్ ఎంటర్ చేస్తాం. డేటార్ అమౌంట్ అంటే నేచర్ ఆఫ్ కరెన్సీలో వేస్తాం. ఈ డేటార్ అమౌంట్ని మన నేచర్ ఆఫ్ మనం ఇండియా వాళ్ళం కాబట్టి రూపీస్లో వేస్తాం. దాన్ని నేచర్ ఆఫ్ కరెన్సీలో ఎంటర్ చేస్తాం. తర్వాత 5 వచ్చేసి క్రెడిట్ నోట్, క్రెడిటర్. ఈ క్రెడిటర్ అనేది కూడా సిఆర్ అని చూపిస్తాం, సిఆర్ అమౌంట్. ఈ సిఆర్ చూడండి, క్రెడిటర్ అంటే సిఆర్ అమౌంట్. ఇవన్నీ చూడమని నేను చెప్పేది మీకు బాగా అవగాహన ఉండాలి.
సిఆర్ క్రెడిటర్ అమౌంట్. దీన్ని కూడా నేచర్ ఆఫ్ కరెన్సీ, నేచర్ ఆఫ్ ఎన్సి, నేచర్ ఆఫ్ కరెన్సీకి రూపీస్లోనే వేస్తాం. తర్వాత ఇప్పుడు ఈ యొక్క జర్నల్లో ఈ 5 మీకు అర్థమైతే అవగాహన అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎంట్రీ చూపిస్తాను.